ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో వారందరూ గురించి ప్రతిరోజు కూడా మరి ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు. చూసిన మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఒక పల్లవి పాట పాడి చిన్న వాక్యం చదువుకొని తదుపరి ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేద్దాం. కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారుచి కట్టులే నన్ను కమ్మినా, కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. స్తోత్రం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్కులో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. నిజమే చెప్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు ధైర్యపరచాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కన్నుల్లో కన్నీరు గూడు కట్టినప్పటికీ, కన్నవారు లేనప్పటికీ కూడా కరుణ కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మనందరితో ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్మి ఆయన విశ్వసించి ఆయన వైపును చూసిన ఎడల ఆ దేవాతి దేవుడు గొప్ప కార్యములు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల కూడా ప్రభువే జరిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పుడు కూడా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరి బాష్ప బిందును ప్రభు తుడిచి వేయగలిగిన దేవుడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఇక ఏది కూడా ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల యందు ప్రతి ఒక్కరు విశ్వసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా తదుపరి వెంటనే ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు కృప మీకు తోడై ఉండును గాక. తలలుంచుకొని ప్రార్థనలు ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన వారి కన్నుల ఎదుట ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని ప్రభు మాట్లాడి ఉన్నా, మరణమైనను దుఃఖమైనను ఇక ఉండదంటున్నావు. కాబట్టి ప్రభా అయ్యా, నీ యొక్క నామములో మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. హాస్పిటల్లో ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రభా మీరైతే వారికి తోడుగా ఉండి వారి పక్షమున మీరు కార్యములు జరిగించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. ప్రభా వారి కన్నిటిని నాట్యంగా మార్చండి. ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా ఈ వాక్యము ద్వారా వారిని ధైర్యపరచమని అడుగుచున్నా. మీ యొక్క నామంలో ప్రార్థన చేయుచుండగా ఉన్న పాటున వారి విషయాలు, వారి జీవితాలు, వాళ్ళ బ్రతుకులో గొప్ప కార్యములు జరుగునట్లు మీరుండి సహాయములు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మీరే పొందుకోమని నాదుడు ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక. ఆమెన్.